ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటానికి సిద్ధమా? ఈరోజు సవాళ్ళు వస్తే పోరాటాలు వచ్చినప్పుడు మనుషుడు సతమతం అయిపోతున్నాడు. పోరాటాలు వచ్చినప్పుడు మనుషుడు భయపడిపోతున్నాడు. పోరాటం అంటే నాకు వద్దే ఇదే సరిపోతున్నాడు బాబు. దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రిస్క్. ఆర్ యూ రెడీ టు టేక్ రిస్క్? ఆర్ యూ రెడీ టు గో ఇన్ అన్సర్టనిటీ, స్టెప్ ఇన్ టు అన్సర్టనిటీ? ఎవ్వరు చేయలే, నువ్వు చేస్తానికి సిద్ధమా? ఎవరు ప్రయత్నం చేయాలి, నువ్వు చేస్తానికి సిద్ధమా? ఇందుకు వచ్చిందిలే, నీ తోడు దేవుడు ఉన్నాడు, చేయవా? దేవుడు నీకు జయమిస్తాడు. ఎవరు చేయలే, నీకు చేస్తాడు దేవుడు. ఎందుకంటే నీ వాగ్దానం అదే, నిన్ను నిర్ణయించుకుంది అదే, నీకు ఇచ్చిన అభిషేకం అదే. అందరు చేశారా చూడొద్దు, దేవుడు చెప్తున్నాడా చూడు. దేవుడి చిత్తంలో వెళ్తే ఆటంకాలు రావని ఎవరు చెప్పారు? ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి. కానీ అన్నిట్లో దేవుడు నీకు సమస్తము, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అండి. అడుగు ముందుకు తీసి స్వతంత్రించుకోవాలి, వెనక అడుగులు చేస్తానికి లేదు. దేవుని యందు నీవేమై ఉన్నావో తెలుసుకోవాలి. దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలి. పరిశుద్ధాత్మ తోడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు కాన్క్వైర్, డిజైర్ బిగ్, ప్లాన్ బిగ్. ఈ నీ జీవితంలో, ఈ మీ సంవత్సరంలో మీరు పోరాడటానికి తెగించాలండి. నీ విశ్వాసం చాలా అల్పంగా ఉన్నా కూడా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చేసేది ఘనంగా చేస్తాడు. హి ఈజ్ ఫెయిత్ఫుల్. గతాన్ని పెట్టిన ఆధారం చేసుకోవద్దు, నీ దేవుని చూడు. నువ్వు దేవుని ఎందు ఏమై ఉన్నావో, దేవుడు నీకు చేసిన వాగ్దానాలు ఏంటో, దేవుడు నీ జీవితంలో తెరబడే తలుపులు ఏంటో నువ్వు చూడు, ముందు చూడు. దాని తగినట్టు ముందుకెళ్ళు. దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరిగించును గాక. రక్షకుడు